ఏం చేస్తున్నారు అక్క? సెంటర్గానే వెళ్ళి మనం చింతకాయలు ఏరుకుంటున్నాం కదా. అడుగున్నాడు, చెట్టు ఎక్కుతున్నాడు పైకి. ఆడుంది తేనె. నీకు దొరికాయి చింతకాయలు? చూడండి చింతకాయలు, అన్ని చింతకాయలు నేను వీడియో తీస్తున్నాను. మా అక్క వాళ్ళు వేస్తున్నారు. కవర్లో వేసుకుంటున్నావా అక్క? అవి చూపించు. వాడు చెట్టు ఎక్కుతున్నాడు చింతకాయలు దొరకడానికి. నేను కొట్టుకుంటే చేసుకున్నట్టు తేనె కనబడుతుందండి. ఏదిరా ఆడుంది? అదిగోండి తేనె అక్కడ ఉంది, ఆడ ఉంది. అదే తేనె తెట్టది. వాడు కొమ్మకి ఎక్కుతున్నాడు. తేనె తీయడానిక చింతకాయలు కొట్టడానిక? దొరికిందా? ఎంత వెళ్తుందేంటి చింతపండు? ఎందుకు వస్తున్నావు రే? ఈగలు ఎక్కుతున్నాయి. లేపడానికేనా? మరి మేము వచ్చేసి చూడండి తేనె తట్ట క్లియర్ కనిపించట్లేదు, చాలా ఎత్తులో ఉంది. వాడు కొమ్మ ఎక్కి తీసాడు. దొరికిందా? ఇవి కొట్టట్లేదు నిన్ను? మరి అవెందుకు కుట్టాయి? కొమ్మ ఇరుస్తున్నాడు. ఈగలైతే గాలికి ఎగిరిపోతున్నాయి. అవ్వండి ఇరుస్తున్నాడు చూడండి. క్లియర్గా కనబడట్లేదు. మీకు దొరికిందా? చాలా ఎత్తులో ఉన్నాడు చూడండి. దొరికిందా? ఏది ఉందా తట్టు? కొమ్మ కిందకి ఇసిరి వెళ్ళి అందుకో పాటు పోయి. ఆగు, వాళ్ళు రాని. పడిందా కిందకి? ఉందా తేను? ఉందా? ఏదో ఒకసారి తిని చూడు. ఇలా అంటే మొత్తం కారిపోద్ది. ఇంటికి లాకే చూడాలి. ఏదో క్లియర్ చూపించు. ఇదిగోండి తేనె తట్టు. దీనికోసం ఈగల్ని మొత్తం తోలి తీసేసాడు. తేనె ఉందో క్లియర్గా చూపించు. ఉంది చేతికి అంటుకొని చూపించు, అంటుద్దాము. అదిగో బాగుందా? పొద్దు నుంచి కారం, మొన్న వారం రోజు కారం. ఏం తేనె అంటారు దీన్ని? పుల్ల తేనె అంటారా? బాగుంటుందా? చింతకాయలు దురపడానికి ఇప్పుడు ఎక్కుతున్నాడు పైకి. ఏడాడు కనబడట్లేదు. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మానస ఏవన్ విలేజ్, ప్లీజ్ సపోర్ట్ మీ మానస ఏవన్ విలేజ్. అలాగే బెల్ ఐకాన్ కొట్టండి. ఇంటికి వెళ్ళాక క్లియర్ చూపిస్తాను. ఇదంతా వేస్ట్ బుజ్జ. ఇది ఒక కనబడి చూసా. ఈ గడ్డ తీరే కింద తెలిద్దేమో. అంతే వెళ్తుందా? వాడు చింతకాయలు దిగుతాడంట. మరి మీరు ఏరుతారా? అగ్గ దిగుతున్నాడు చూడండి. కాయలు పడతా ఉంటున్నాయి చూడండి. మొత్తం చింతకాయలే రాలి పడిపోయాయి. చూడండి, కొన్ని మంచివి ఉన్నాయి, కొన్ని మంచివి లేవు. నేనైతే తీసి ముద్దు మీద పెడుతున్నాను. మా అక్క వాళ్ళు తీసుకుంటారు. వచ్చావా? ఎక్కడికి వెళ్ళావు? మా అక్క అటువైపు ఏరుతుంది చింతకాయలు. వాడు పైనుండి రాలుస్తున్నాడు. టైం పట్టుదా? ఇంటికి వెళ్దామా? అయిపోయిందా దులపడం?
బొక్కం చూడు అంత వాచిపోయింది. కుట్టి కుట్టి మీకు చింతకాయలు దొరికాయి? అవన్నీ ఒలోకి ఎన్ని వెళ్తాయి? ఏమో చూడాలి ఇంటికి లాగా. ఇంటికి వెళ్ళాక చూడాలా? పుల్లకుండా తీగల చెట్టు చూడండి అది కూడా. నెక్స్ట్ ఇంటికేనా? ఇంటికే. ఏది చూపించు. చింతకాయలు ఆడి చెట్టుకి ఆలాడుతూ ఉన్నాడు. గబ్బిలో నువ్వేమన్నా దిగా అక్కడ రా, ఇంక ఇంటికి వెళ్తాం, చాలాసేపు అయింది. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మాన్స్ ఏవన్ విలేజ్ ప్లీజ్ సపోర్ట్ మీ మాన్స్. అలాగే బెల్ ఐకాన్ కొట్టండి మర్చిపోవద్దు. కమ్మిపోతుందంటవా ఇంక చింతకాయ నేను నాకేం తెలుసు, మర్చిపోయాను. నేను కలిసి చింతకాయ నడవండి నడవండి. సెంటర్ కని పోయి చింతకాయలు ఎరుకోవడం భలే ఉంటుంది. ఇంకా నేను ఇప్పుడు కడుక్కోవాలి కాళ్ళు. మరి కడుక్కోవా? నేను ఇప్పుడు కడుక్కోవాలి. మీరు త్వరగా పుల్లగా ఉంటుందా? పుల్లతేనంటే తీయకుంటుందా? తీయకుంటుందా? చేతులు కాళ్ళు వెళ్ళిపోయింది. పట్టుకోక ఇంటికి వచ్చేసామండి. ఇంకా తేనె తీసుకుని చెట్టు తేనుతుంది. ఆగుతుంది. మా పాప కింద పడదంతా తింటుంది. ఇదే ఫస్ట్ టైం నేను తేనె ఇలా వడగట్టడం. ఎందుకు కట్టలేదు. అది ఆగు ఆగు తాగుతుంది. ఆగు ఒక్క నిమిషం ఆగు. ఇలా పిండాలక్క. చెత్త అంతా ఏం పడదా? తీసేయచ్చు. పడుతుందా? ఈ గడ్డే ఉందండి తేనె ఉండేది. ఇదంతా ఏమి ఉండదు. ఇదంతా వరకు ఆగు ఆగు ఒక్క నిమిషం ఆగు తల్లి. కారిపోద్ది. మరి ఏం చేస్తున్నావు? అక్కో నోరు ఊడిపోతుంది. మా పాప అసలు ఆగట్లేదు. ఇంక తేనె చూస్తే వారం రోజులు కారాడితే ఇప్పుడు దొరికింది అండి తేనె. పొద్దున కూడా మా అన్న కొడుకు మా అక్క కూడా వెళ్ళారు. ఏగలు కుడుచుకున్న తప్ప ఏం లేదు. తేనె దొరకలేదు. ఇది చింతకాయల కాడికి వెళ్ళాం కదా, అక్కడ దొరికింది తేనె. ఇది ఆగుతాయి ఒక్క నిమిషం ఆగు. మా పాప ఆగమంటుందండి. తల తాకూడదు. అమ్మో డబ్బా డబ్బా తీసుకుంటుంది. చాలా రోజులు చదివితే ఇప్పుడు దొరికినట్టేను. మళ్ళీ తేనుందండి. చెత్తల వల్ల బాగుంటారు. చొమ్మడుగా చేసేబడింది. అలా తింటూ ఉంది. ఇది కారిపోతుంది. దాన్ని నాకు తల్లి ఒక నిమిషం. ఎలా ఉందమ్మా? తీగుందా చప్పగుందా? మా పాప అసలు ఆగట్లేదండి ఎంత చెప్పినా. కారిపోతుంది. డబ్బులకు మంచిది. తీసుకున్నాను. చేపెట్టుకు. మా చెల్లి కూడా తేనంటే ఎవరికి ఇష్టం ఉండదండి. నాకు ఇష్టం ఉండదండి. ఆగుతే తినకూడదు దాన్ని. కనబట్లేదు. మా అన్న పట్టుకుంటాను. నువ్వు పిండుకో వదులు. అది చూసుకొని పిండుకో వదులు. ఒక్క నిమిషం అవుతుంది.
ఆగమ్మ ఆగు. వెన్నెల కొంచెం తేనె ఆ, పన్ను వెన్నెల వస్తుంది కదా, అందుకే తేనె ఉంటుంది కదా. ఆగు తల్లి, ఒక్క నిమిషం ఆగు. పడిపోద్దాం, మొన్న కొద్ది కూడా పడిపోద్దా మా అమ్మగారు. నీకోసమే అమ్మా, ఎవరి కోసం ఇది? అన్ని వాళ్ళ పాప, నువ్వు తిండు. కడుపు అన్నది. అక్క నీ డబ్బా కూడా రాదనుకున్నాను అక్క. బాగా పర్లేదు, బాగానే వచ్చింది. బాగా రోజులు ఫలితానికి ఇప్పుడు దొరికిందండి తేనె. అక్క తేనె నుంచి తేనె వస్తున్నట్లేదు, నా ఏళ్ళ నుంచి తేనె వస్తున్నట్టు ఉంది ఇక్కడ కదా. ఏ కూడా అంతగా చేపెట్టొద్దు అనేది నేను. చేయి తలకట్టకు చింతలి, ఎందుకు తెల్లగా వచ్చేది. ఒకసారి నాకు అంతే అయిందండి, నాకు తెలియకోకుండా నేను ఏం చేసి తేనె నాకేసి చేతికి రుద్దుకున్నా, నాకు ఎందుకు అలాగే వచ్చినాయి తెల్లగా. అందుకనే చెప్తున్నానండి నేను. అయిపోయింది అక్క, ఇదంతా వేస్ట్. ఇంకా ఇదిగోండి చూసారుగా, ఇదిగో ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఉంది కదా. ఇందాక చూపిద్దాం అనుకున్నాను నేను క్లియర్గా, కానీ తేనంతా కారిపోతుందని ఆగాను. ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఉందండి, ఇదంతా తేనెగడ్డే. ఇది వచ్చేసి ఈ తెల్లపిప్పు ఉందిగా, ఇది తేనె కాదు, ఇది వేస్ట్. దీని కూడా తేనె ఇక్కడ నుంచి ఇక్కడ దాకా లేదమ్మా, దానికి తేనె ఉంటుంది, తేనె ఎక్కువ ఉంటాయి. దీనికి కూడా ఉంటుందా? ఉంటుంది, తేనె ఎక్కువ ఉంటాయి. నాకు తెలీదు. దీనికి కూడా తేనె ఉంటుంది అంటే, ఉంటే ఒకవేళ తేనె ఎక్కువ ఉంటే దానికి ఉంటుంది. ఇది చిన్న తేనె, పుల్ల తేనె అండి, చింత చెట్టుది ఇదైతే. ఇగోండి, ఇదే పిల్ల కట్టంటారు కాక. సరే ఇది అయిపోయింది తేనె, పక్కన పెట్టేస్తున్నాను. నువ్వు తాగుదు, ఆగు ఒకరి ఆగు. ఇదిగోండి తేనె ఇంత వచ్చింది. ఇంత వచ్చింది తేనె. దీన్ని ఇప్పుడు ఇలా మూత పెట్టేస్తానండి నేను. మొత్తం డబ్బా కంటుకుపోయింది. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. మానస ఏవన్ విలేజ్ సపోర్ట్ మీ. లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ కొట్టడం మర్చిపోవద్దు ప్లీజ్. సపోర్ట్ మీ. మా పాప ఇంకా రావదండి, తను నేను కొట్టి చూద్దాం. సూపర్ ఉందండి, పూపులగా. మా పాప అసలు వదలట్లేదు, ప్లేట్ కూడా నాకేస్తుంది. ఇచ్చేస్తే డబ్బా ఇప్పుడు తాగుతాడుతుంది, కానీ ఇవ్వరండి, ఎందుకంటే డబ్బా ఇప్పుడు తాగకూడదు. మా పాప 2-3 రోజులు వచ్చింది అనుకుంటున్నాను నేను. మా పాప గొడవ పడుతున్నారండి, తెచ్చిన చింతకాయలు వలుస్తున్నాం మేము కొట్టు. మా రామన్న ఉన్నాడు ఏంటంటే మన కొడుకు అబ్బాయి చాలా కష్టపడ్డాడు తేనె కోసం. పొద్దున ఈగలు ఇక్కడ కొడుకు చేసినాయి. కష్టానికి ఫలితం దొరికింది, ఇవాళ ఇంత దొరికింది తేనె డబ్బాకి. అక్క మిరపకాయలు కూడా తాలికాయలు ఆడతారు, మా ఇప్పుడు చింతకాయలు తాలికాయలు ఏమైనా ఆడుతున్నావా? నేను చూడు ఏం చేస్తున్నాను ఇక్కడ, పిచ్చిది పుచ్చిది. నేను నాకు చింతకాయ అనుకుని వదులుతున్నాను నేను దాన్ని. ఆ చింతకాయ పుచ్చిపోయింది. అదే నువ్వు మంచిగా కలవండి. చూడండి మా పాప అందని ఎలా మాట్లాడుతుందో. తేనె అయితే దొరికిందండి, 6 రోజుల కష్టానికి ఇవాళ తేనె దొరికింది. చింతలే అదే ఇందాక నేను చెప్తున్నా, చింత పోల్చా అలా వేసేస్తున్నాను. ఇలా తీసేయాలండి అండి పిక్కలు. మా పాప ఇలా తీసుకోకుండా ఇలా వేసేస్తుంది.
ఇంకా చింతగా ఉన్నాయి చూడండి ఎంత వచ్చిందో చింతపండు. అందులో ఉన్న పిక్కలు మొత్తం పోతే ఎంత అవుతుంది.